మహాభారతం 76 ఘటోత్కచుడి చేతిలో అలంబాసురుడి మరణం. అరణ్యవాస సమయంలో భీముడికి హిడింబి అనే రాక్షస స్త్రీకి జన్మించినవాడే ఘటోత్కచుడు. అతను మహాబలశాలి, రాక్షసమాయలు తెలిసినవాడు. కదన రంగంలో అలంబాసురుడిని ఎదుర్కోవాలంటే అతణ్ణి రంగంలోకి దింపవలసిందేనని కృష్ణుడు చెప్పడంతో అలాగే చేస్తాడు భీమసేనుడు. తండ్రి తనని తలచుకున్న మరుక్షణమే ఘటోత్కచుడు అక్కడ ప్రత్యక్షమవుతాడు. అలంబాసురుడు పాండవ సేనలను కకావికలం చేస్తున్నాడని చెప్పిన భీముడు వాడిని అంతం చేయమని కోరతాడు. రాత్రి యుద్ధం పట్ల ఉత్సాహంతో ఉన్న ఘటోత్కచుడు రంగంలోకి దూకుతాడు. అలంబాసురుడిపై ఘటోత్కచుడు ఒక్కసారిగా విరుచుకుపడతాడు. అప్పటివరకు పాండవ సేనను మట్టుబెడుతూ వచ్చిన అలంబాసురుడిని ఘటోత్కచుడు అడ్డుకుంటాడు. ఇద్దరి మధ్య ఘోరమైన పోరు జరుగుతుంది. అలంబాసురుడిని కదనరంగం నుంచి ఘటోత్కచుడు తరిమి కొడతాడు. ప్రాణభయంతో పారిపోతున్న అలంబాసురుడిని వెంటాడి సంహరిస్తాడు. అలంబాసురుడు మరణించిన విషయం తెలియగానే కౌరవులు తలలు పట్టుకుంటారు. రాత్రి యుద్ధంలో అలంబాసురుడిపై పెట్టుకున్న ఆశలు నీరుగారిపోవడంతో డీలాపడిపోతారు. అలంబాసురుడిని అంతం చేసిన ఘటోత్కచుడు కౌరవ వీరులపైకి దూసుకొస్తుంటాడు. దాంతో ఆ రాక్షసుడిని ఎలా ఎదుర్కోవాలో అర్థంకాక కౌరవ వీరులు ఆందోళన చెందుతుంటారు. తన దారికి అడ్డం వచ్చిన కౌరవ సేనలను చీమల్లా నలిపేస్తూ ఘటోత్కచుడు ముందుకు వస్తుంటాడు. పరిస్థితిని ప్రత్యక్షంగా చూసిన దుర్యోధనుడు ఆందోళన చెందుతాడు. ఘటోత్కచుడిని కట్టడి చేయమని కర్ణుడితో చెబుతాడు. సాధారణమైన ఆయుధాలు ఘటోత్కచుడిని ఏమీ చేయలేవని, శక్తి ఆయుధాన్ని ప్రయోగించమని అంటాడు. గతంలో కర్ణుడి నుంచి కవచకుండలాలను దానం తీసుకోవడానికి వచ్చిన ఇంద్రుడు ఆ దానాన్ని స్వీకరించిన తరువాత ఆయన త్యాగనిరతికి మెచ్చి శక్తి అనే ఆయుధాన్ని వరంగా ఇస్తాడు. అత్యంత శక్తిమంతమైన ఆ ఆయుధాన్ని ఒకసారి మాత్రమే ప్రయోగించవలసి ఉంటుందని చెబుతాడు. ఆ ఆయుధంతో చేసిన ప్రయోగం ఎలాంటి పరిస్థితుల్లోనూ వృధా కాదని అంటాడు. శక్తి ఆయుధాన్ని ఎదిరించి ఎవరూ నిలబడలేరని, దాని ధాటికి ఎవరైనా సరే ప్రాణాలు కోల్పోవలసిందేనని చెబుతాడు. దాంతో అప్పటినుంచి ఆ ఆయుధాన్ని అర్జునుడి కోసం జాగ్రత్త చేస్తూ వస్తాడు కర్ణుడు.